UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా అశేష స్పందన లభిస్తుంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఎలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారు? ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇక ఈ రోజుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాట్లాడబోతున్నాం. మనందరికీ తెలుసు అని మీరు అనుకోవచ్చు. కానీ చెప్పే విధానంలో తెలుసుకోవాల్సిన పద్ధతిలో చాలా వరకు తేడాలుంటూ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనందరికీ ఇష్టదైవం అని చెప్పొచ్చు వినాయకుడు. ఎందుకు వినాయకునికే తొలి పూజలు అందుకుంటారు? వినాయకుడికి ఎందుకు అంతటి ప్రత్యేకత? అలాగే వినాయకి నామాల్లో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి? ఆ రూపంలో ఎందుకు అంతటి శక్తి దాగి ఉంది? ఈ విషయాలన్నీ కూడా వివరించడానికి ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ టి. గౌరీశంకర్ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా సంస్కృతి సంప్రదాయాల మీద చాలా వీడియోస్ చేసున్నాం, ఛానల్లో ఉన్నాయి, అన్నీ వీక్షించండి. ఇక మీరు శంకర్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ముందుగా వినాయకుని రూపాల్లో ఉండేటువంటి విశిష్టత ఏమిటి, నామాల్లో ఉండేటటువంటి విశిష్టత ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. గౌరీశంకర్ గారు, వినాయకునికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఆది ప్రణవనాదం ఓంకారం అంటారు. మరి ఓంకారం రూపంగా ఎందుకు మనం వినాయకుడిని కొలవడం జరుగుతుంది? అలాగే వినాయకుడిని ఏ విధంగా స్తుతించడం వలన లేదా ఏ రకంగా కొలవడం వలన మనకి ఆయన యొక్క పూర్తి ఫలం అనేది దక్కుతుంది? చెప్పండి. అసలు వినాయకుడి రూపమే మనకు ఓంకారంలాగా ఉంటుందండి. ఈ సృష్టి ఆదిలో ఓంకారం ప్రణవనాదం నుంచి వేదాలు పుట్టాయని మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మొట్టమొదట ఈ సృష్టిలో ఓం అనేటువంటి శబ్దం ఉత్పన్నమైంది. ఈ చరాచర సృష్టికి మొట్టమొదట ఓం అనేటువంటి ప్రణవ నాదం, నాదం అంటే ఒక సౌండ్, ఒక శబ్దం, దానికి ఒక రూపం ఓంకారం. ఆ ఓంకార రూపం ఎలా ఉంటుందనేది మనందరికీ తెలుసు. కాబట్టి వినాయకుడి యొక్క స్వరూపం, విగ్రహం ఆ ఓంకార రూపంలో ఉండడానికి కారణం ఏమిటంటే, ఈ వినాయకుడు సృష్టి ఆదిలో ఉన్నటువంటి అధిదేవత. కాబట్టి మిగతా దేవతల కంటే ముందు వినాయకుడు ఉన్నాడు అని చెప్పడానికి ఆ ఓంకార రూపానికి ప్రతీకగా వినాయకుడిని మనం చూపిస్తూ ఉంటాం. అయితే వినాయకుడికి గజముఖం రావటం, తర్వాత మామూలుగా మిగతా దేవతలంతా కూడా మామూలుగా మనలాగా మానవ రూపంలో ఉంటారు. కానీ గజరూపం రావడానికి ఒక కథ కూడా ఉంది. అది అందరికీ తెలిసిన కథే. ఒకసారి ఆ కథ యొక్క విశిష్టత ఏమిటంటే, మనకి మీరన్నట్టుగా అందరికీ తెలుసు, పార్వతీదేవి పసుపుతో తయారు చేసింది అని. ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా. పురాణాల్లో అసలు ఏమిటంటే దీని వెనకంతా కూడా ఒక యోగ శాస్త్రం, ఒక తాత్విక దృక్పథం ఉంటుందండి. వేదాలలో చెప్పినటువంటి మంత్రాలు సామాన్యులకు అర్థం కావని తర్వాతి కాలంలో, వేదకాలం తర్వాత మనకు పురాణ కాలం వచ్చింది. పురాణ కాలంలో ఏం చేశారంటే వాటన్నిటికీ కూడా కథలుగా రాసి సామాన్యులకు అర్థం కావడానికి వాటికి కొన్ని పాత్రలను సృష్టించి, మామూలుగా మానవ జీవితం ఎలా ఉంటుందో అలాగే సీతారాముల కళ్యాణం, రాధాకృష్ణుల కళ్యాణం, వెంకటేశ్వర పద్మ కళ్యాణం, ఇవన్నీ కూడా నిజానికి దేవతలకి అవి ఉంటాయా అంటే అది వేరే విషయం. అంటే సామాన్యులకు అర్థం కావడానికి ఇలా కథల రూపంలో చెప్పారు. అలాగే వినాయకుడికి ఈ గజాననుడు అంటున్నాం, అంటే ఏనుగు ముఖం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ ఏనుగు ముఖం ఎలా వచ్చింది అంటే, పార్వతీదేవి, పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు పురాణాల ప్రకారంగా. ఆ రకంగా పార్వతీదేవి ఒకరోజు అభ్యంగన స్నానం చేయడానికి వెళ్లే ముందు ఆ నలుగు పిండితో ఒక బొమ్మను చేసింది. ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బొమ్మ ఒక చిన్న బాలుడిలాగా తయారయ్యాడు. అతనిని ఆ అభ్యంగ స్నానానికి వెళ్లే ముందు అతనిని ఆ ద్వారం దగ్గర కాపలాగా ఉంచి తాను అభ్యంగ స్నానానికి వెళ్ళింది. అదే సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవిని కలుసుకోవడానికి వస్తాడు. వచ్చినప్పుడు ఈ బాలుడు ఎవరిని అనుమతించకూడదు అని తల్లి చెప్పింది కాబట్టి తల్లి మాట మేరకు అతను అడ్డగిస్తాడు. అప్పుడు పరమేశ్వరుని కోపం వస్తుంది. సహజం కదా,
నా ఇంటికి నేనొస్తూ ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పిల్లవాడు నన్ను ఆపడం ఏమిటి అని అక్కడ పరమేశ్వరుడు మరి వాదనకి దిగుతారు. అప్పుడు ఆ బాలుడు, పరమేశ్వరుడు ఇద్దరు కూడా వాదోపవాదాలు చేసి చివరికి యుద్ధం దాకా వెళుతుంది ఆ వాదం. అప్పుడు పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని తీసి ఆగ్రహంతో ఆ బాలుడి మీద ప్రయోగించి అతని శిరస్సును ఖండిస్తాడు. హ్మ్. ఆ బాలుని శిరస్సు దొర్లుకుంటూ వెళ్ళి అదెక్కడో పడిపోతుంది. ఇదంతా జరిగాక పరమేశ్వరుడు మామూలుగా లోపలికి వెళ్ళిపోతాడు. పార్వతీదేవిని కలుసుకుంటాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి ఆ బాలుడి గురించి ఆరా తీస్తుంది. అప్పుడు ఈ విధంగా జరిగింది అని చెప్పగానే పార్వతీదేవి చాలా దుఃఖపడుతుంది. దుఃఖిస్తుంది. అప్పుడు పార్వతీదేవి దుఃఖాన్ని చూసి మరి ఆమె దుఃఖాన్ని మాపడాని కోసం పరమేశ్వరుడు తిరిగి ఆ బాలుడిని నేను పునరుజ్జీవితుణ్ణి చేస్తాను అని చెప్పి ఆహ్, ఆహ్, చూస్తే అక్కడ మొండెం మాత్రమే, శరీర భాగం మాత్రమే కనబడుతుంది గానీ శిరస్సు కనబడదు. హ్మ్. దీని వెనక ఏదో తాత్వికత చెప్తారు. అప్పుడు పరమేశ్వరుడు ఆహ్, గజాసురుడనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. దీనికి మళ్ళీ ఒక కథ. ఈ గజాసురుడనేటువంటి వాడు శివభక్తుడు. హ్మ్. అతను రాక్షసులైనప్పటికీ కూడా వాళ్ళు భక్తులు. ఇప్పుడు రావణాసురుడు రాక్షస జాతిలో పుట్టిన మహాభక్తుడు. అవును. కాబట్టి ఆ విధంగా గజాసురుడు కూడా శివుణ్ణి ధ్యానిస్తూ ఒకరోజు శివుడు ప్రత్యక్షమైతే శివుణ్ణి తన ఉదరంలో అంటే తన కడుపులో ఎప్పటికీ తన కడుపులో దాచుకోవాలి అనే ఒక కోరిక కోరుతాడు. బోలాశంకరుడు శివుడు ఎవరు ఏది కోరితే అది ఇచ్చేస్తూ ఉంటాడు. అలా శివుడు వెళ్ళి ఆ గజాసురుని గర్భంలో ఉండిపోతాడు. అది తెలుసుకొని పార్వతీదేవి, విష్ణుమూర్తి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ దేవతల దగ్గరికి వెళ్ళి ఇలా శివుడు కనబడటం లేదు అంటే అప్పుడు బ్రహ్మ వీళ్ళందరూ దేవతలందరూ కూడా శివుడి నంది వాహనాన్ని గంగిరెద్దులాగా తయారు చేసి వీళ్ళంతా గంగిరెద్దు ఆటలు ఆడించే వాళ్ళలాగా ఆటగాళ్ళలాగా వేషాలు వేసుకుని ఆ గజాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక వినోద కార్యక్రమాన్ని ఇస్తారు. ఆ వినోద కార్యక్రమము బాగా నచ్చి ఆ గజాసురుడు చాలా బాగుంది మీరిచ్చినటువంటి ఈ ప్రదర్శన. కాబట్టి మీకేం కావాలి అంటే మీ గర్భంలో ఉన్నటువంటి శివుణ్ణి ఆహ్, ఆహ్, మాకివ్వాలి అనగానే అప్పుడు అతను గర్భంలో నుంచి శివుడు రావటం. అప్పుడు శివుణ్ణి ఆ గజాసురుడు 2 కోరికలు కోరతాడు. శివుణ్ణి నేను మీకిస్తాను. కానీ ఎప్పుడూ నా చర్మాన్ని ధరించేలాగా శివుడు ధరించాలి అని ఒక కోరిక. ఎప్పుడు నా ముఖం ప్రతినిత్యం పూజింపబడాలి అని 2 కోరికలు కోరుతాడు. ఆ కోరిక ప్రకారంగా శివుడు ఆ కోరికలు ఇవ్వటం, శివుడు బయటికి రావడం, గజాసురుడు చనిపోవడం జరుగుతుంది. ఆ గజాసురుడి కోరికల వల్ల శివుడు ఎప్పుడు కూడా ఏనుగు చర్మాన్ని ధరించి ఉంటాడు. గజాంబరధరుడు అని అంటాం శివుణ్ణి. అదేవిధంగా ఆ గజాసురుడి ముఖం ప్రతినిత్యం పూజింపబడాలి అనటం వల్ల శివుడు ఆ గజాసురుని యొక్క ముఖాన్ని ఆ ఏనుగు ముఖాన్ని తెచ్చి ఈ సే మొండానికి అతికించి ప్రాణం పోస్తాడు. అప్పటి నుండి వినాయకుడికి ఈ రకరకాల ఏనుగు ముఖం పూజలు. ఏర్పడుతుంది. హ్మ్. ఇది పురాణాల్లో ఉన్న కథ. రైట్. ఆ ఏనుగు ముఖానికి వక్రతుండం, మహాకాయం హ్మ్. దీని వెనక మళ్ళీ కొన్ని కథలున్నాయి. హ్మ్. అవి మళ్ళీ మనం ప్రస్తావించుకుందాం. చాలా చక్కగా వివరించారు. అదండి వినాయకుని కథ వెనకాల, వినాయక రూపం వెనకాల ఉండేటువంటి అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ ముఖ్యంగా ఎందుకు ఈ 2 రూపాలు మనకి కనపడుతూ ఉంటాయి మామూలుగా. శివుడు ఎందుకు ఆ రూపంలోనే కనిపిస్తూ ఉంటారు. అలాగే వినాయక చవితికి ఎందుకు ప్రథమంగా ఆయన పూజలు అందుకుంటారు. ఈ విషయాలన్నీ కూడా వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.